ఇప్పుడు ఇవాళ అధికార యంత్రాంగం అంతా రేపు పొద్దున గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరూ జైలుకి పోవడానికి సిద్ధంగా మనం. అంతే కదా, జగన్ జీవితంలో రాకూడదని కోరుకోండి, నో డౌట్. వస్తే వీళ్ళందరూ జైలుకి వెళ్ళడం ఖాయం ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇంకా ఈ దఫా అంటే ఇప్పుడు జైలుకు పంపించే ప్రతి అధికారి రేపు జైలుకి వెళ్తాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి తప్పుడు కేసులు వీళ్ళు పెడతారో వాళ్ళు అంతకి 4 తప్పుడు కేసులు పెడతారు. ఎలాంటి దొంగ కేసులు పెడతారో వాళ్ళు అంతకి 4 దొంగ కేసులు పెడతారు. ఎవ్వడు ఆగడు ఇక్కడ. ఓన్లీ ఒకటే, చంద్రబాబు గారు శపథం చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు శపథం చేస్తున్నట్టు ఓ 15 ఏళ్ల పాటు వాళ్లే ఉండిపోయి జగన్ అనేటువంటి వ్యక్తిని భూతంలా చూసి ఇక జీవితంలో అధికారంలోకి రానియకపోతే ఓకే, ఇట్స్ ఎనఫ్, ఏముండదు. ఈ అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు ప్రశాంతంగా కూర్చోవచ్చు. లేదా ఇవాళ వేధించిన ప్రతి ఒక్కళ్ళు రేపు జైలుకి వెళ్తారు. ఇవాళ తన్నినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు తన్నులు తింటారు. ఇవాళ పొడిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నలుగురిని పొడిపించుకుంటారు. ఇది మంచిదా? ఖచ్చితంగా డెమోక్రసీ నాశనం అయిపోతుంది. ఇప్పటికే రౌడీజం, ఫ్యాక్షనిజం కాలం నాటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇంకొక లెవెల్ ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ చచ్చిపోయింది. ఇప్పుడు దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్, ఓన్లీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ వచ్చిందో కాన్స్టిట్యూషన్ చచ్చిపోయింది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ చంపేశారు. ఇక్కడ రాజ్యాంగానికి అతీతమైన చర్య జరుగుతోంది. బాబాసాహెబ్